హాయ్ అండి అందరికీ. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తేనే కదండి మాలాంటి వాళ్ళు ముందుకెళ్ళేది. ఇప్పుడైతే ఈ వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇది వచ్చేసి సమ్మర్ స్పెషల్ పెరుగు అటుకులండి. 10 నిమిషాల్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇంకా లైట్ డిన్నర్కి కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి. కంపల్సరిగా ట్రై చేయండి మీరైతే. ఇలాంటివి మాత్రం సమ్మర్లో తింటే చాలా మంచిదండి మన ఆరోగ్యానికి. దానికోసం అని చెప్పేసి 1 కప్పు అటుకులు తీసుకున్నానండి. 1 కప్పు అటుకులు, 1 కప్పు పెరుగు, 1 కప్పు పెరుగు, చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్ వరకు, 1 పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మినపప్పు, కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొన్ని గ్రేప్స్ అండి. గ్రేప్స్ అనేది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి అటుకులు యాడ్ చేసుకొని ఒక 2 టైమ్స్ వరకు డస్ట్ అనేది మొత్తం పోయేలాగా క్విక్ వాష్ అనేది చేసుకోవాలండి. ఎక్కువసేపు మాత్రం అటుకులను అస్సలు నాననివ్వకండి. జస్ట్ వెంటనే ఇలా క్విక్గా వాష్ చేసుకొని మొత్తం వాటర్ అన్ని వంపేసుకొని డ్రై చేసుకోవాలండి. వాటర్ అనేది అస్సలు ఉండొద్దండి కొంచెం కూడా. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మొత్తం డ్రై చేసుకున్న తర్వాత అందులోకి పెరుగు యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే బ్రౌన్ షుగర్ తీసుకున్నానండి. మీకు వద్దు అనుకుంటే మాత్రం వైట్ షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవి మొత్తం కంప్లీట్గా మిక్స్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా కంప్లీట్గా నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక 10 నిమిషాల వరకు అలా పక్కన పెట్టేసుకోండి. ఇవి ముడి అటుకులు కాబట్టి తొందరగా ఏం నానవండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీటెక్కిన తర్వాత ఆవాలు, మినపప్పు కూడా వేసుకొని 2 మినిట్స్ వరకు అవి వేగే వరకు ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ అంతే. 2 మినిట్స్ తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు, అల్లం ముక్కలు, ఇంకా కొంచెం అది పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై అయ్యే వరకు ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా 2 మినిట్స్ తర్వాత స్టవ్ అనేది ఆపేసి పక్కన పెట్టుకోండి. ఇందాక ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి అటుకులు, పెరుగు. అందులో ఇప్పుడు 1/2 టీ గ్లాస్ వచ్చేసి మిల్క్ యాడ్ చేసుకొని అటుకులకి పాలు మొత్తం కంప్లీట్గా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పోపు అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అందులో ఈ మిశ్రమం మొత్తం యాడ్ చేసుకొని బాగా అదంతా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా వేరే బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఫైనల్గా ఇందాక నేను ఆల్రెడీ గ్రేప్స్ చూపించాను కదండి, ఆ గ్రేప్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇది కంపల్సరిగా మీరు ట్రై చేసి ఇలాంటి సింపుల్ అండ్ హెల్తీ ప్రాసెస్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. వీక్లీ 2 టైమ్స్ అలా ఇలాంటివి చేసి పెడితే సమ్మర్లో చాలా మంచిదండి. మీరు కంపల్సరీగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ పెట్టండి. మీకు టేస్ట్ నచ్చిందో లేదో కూడా నాకు చెప్పండి. ఇప్పుడైతే ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి.